తాజాంశాన్ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావును రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, రెండో రోజు కస్టడీపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఈ కల్తీ మద్యం కేసు సంబంధించి మొత్తం 6 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఇవాళ రెండో రోజు. నిన్న మొదటి రోజు 3 గంటల పాటు ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అధికారులు ప్రశ్నించారు. ఇవాళ కూడా ఈ ఆర్థిక మూలాల కల్తీ మద్యం తయారు చేయడానికి కారణం ఏంటి, ఇందులో ఎవరెవరి సహకారం ఉంది, ఎవరు ఆర్థిక మూలాలు సమకూర్చారు, అలాగే ఈ ప్రధానంగా వైసీపీ నేత జోగి రమేష్ పాత్ర పైన అధికారులు ఆరా తీస్తున్నారు. నిన్న తొలి రోజు విచారణలో జనార్దన్ రావు జోగి రమేష్ పాత్ర గురించి స్పష్టంగా చెప్పారు. ఈ కల్తీ మద్యం తయారు చేయమని తనను ప్రోత్సహించింది జోగి రమేషేనని, 3 కోట్ల వరకు సాయం చేస్తాను, ఆర్థిక సాయం చేస్తాను, ఈ సాయంతో ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారు చేసుకునే యూనిట్ పెట్టుకోవచ్చని తనకు భరోసా ఇచ్చాడని జనార్దన్ రావు చెప్పినట్లు సమాచారం. అలాగే తను ఆఫ్రికా వెళ్లే ముందు కూడా జోగి రమేష్ కలిశానని, జోగి రమేష్ తనకు భరోసా ఇచ్చినట్లు కూడా నిన్న విచారణలో జనార్దన్ రావు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 7 వరకు ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు సంబంధించి అరెస్ట్ అయ్యారు. కొంతమంది పీటీ వారెంట్ పైన మునకల చెరువు కేసు సంబంధించి కూడా అరెస్ట్ అయ్యారు. మొత్తం మీద కేసు కీలక దశలో ఉన్నందున ఈ ఇద్దరు పాత్ర ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావు నుంచి వివరాలు రాబట్టడం అనేది అధికారులకు కీలకంగా మారింది. ఎందుకంటే వీరికి ఇప్పుడే కేసు తిరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండో రోజు విచారణ కూడా కీలకంగా మారబోతుంది. ఎక్కడెక్కడ తయారు చేశారు, ఏ షాపులకి వాటిని అందించారు, వైన్ షాపులు ఎన్ని, బార్లు ఎన్ని, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏ దుకాణాలకు వీటిని తరలించారు అనే కోణంలో నుంచి కూడా విచారణ సాగుతుంది. అలాగే వీరు సంపాదించిన ఈ మొత్తాన్ని ఎక్కడ దాచారు, ఎవరెవరికి ఇందులో పాత్ర ఉంది, ఎవరెవరు భాగస్వామ్యం ఉందో అనేది కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం రెండో రోజు విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా జైలు నుంచి జనార్దన్ రావు తీసుకొచ్చారు. అలాగే విజయవాడ జైలు నుంచి జగన్మోహన్ రావు తీసుకొచ్చారు. మొత్తం మీద అయితే 1 రోజుల పాటు ఈ పోలీస్ ఎక్సైజ్ కస్టడీకి ఇచ్చారు. ఈ 1 రోజుల్లో రెండో రోజు ఇవాళ విచారణ సాగుతుంది. మరిన్ని వివరాలు ఈ రోజు రాబట్టే అవకాశం ఉంది. ధన్యవాదాలు సూర్యారావు.